రైట్, నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడుతుంది, ఒకవైపు కొందరు వ్యతిరేకిస్తున్నారు, మరికొందరు సమర్థిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారంలో ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్ పేరట 42% బీసీలకు ఇచ్చిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తామని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో నుంచి ప్రత్యేకంగా సంచార జాతులకు కూడా 10% రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పించాలని చెప్పేసి ఇక్కడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరగడం జరిగింది. మనం దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ప్రత్యేకంగా సంచార జాతులని నినాదం ఎత్తుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? సౌత్ ఇండియన్ డిఎన్టీ చీఫ్ అడ్వైజర్గా నేను అటెండ్ కావడం జరిగింది ఈ సమావేశంలో. ఈ సమావేశంలో అంశం అంటే ఈరోజు సమావేశం అజెండా అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఇప్పుడు కుల జనగణన జరుగుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో 50% ఉన్న తెలంగాణ రాష్ట్ర బీసీ సామాజిక వర్గానికి 42% అన్న ఇవ్వాలి, రాష్ట్ర పరిధిలో ఉన్న రిజర్వేషన్ స్థాయిని పెంచాలి, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి స్టేట్ సబ్జెక్టుగా వితిన్ స్టేట్ అనేది ఒక ఐటము. రెండో ఐటమ్ ఏంటంటే వితిన్ 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్. అందులో ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ సామాజిక వర్గ ప్రజలకు ప్రత్యేకమైన 10% రిజర్వేషను ఇవ్వాలనేది. దీన్ని పూర్తిగా మేము సపోర్ట్ చేస్తున్నాం. దీనికి ఆల్రెడీ సౌత్ ఇండియాలోనే రిజర్వేషన్లు 68% రిజర్వేషన్లు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టిందో ఆ సీలింగ్ని కూడా ఓవర్ రూలింగ్ చేసి తమిళనాడు గవర్నమెంటు ఇంతకుముందు దాన్ని మొత్తం రిజర్వేషన్స్ని సుప్రీంకోర్టు సీలింగ్ ఏంటంటే మొత్తం రిజర్వేషన్స్ 50% ఉండాలి దేశంలోని. అయితే మొత్తం దేశం మొత్తం మీద తమిళనాడు రాష్ట్రంలో 68% రిజర్వేషన్ ఆల్రెడీ ఇప్పుడు కొనసాగుతున్నాయి. దానికి ప్రత్యేకమైన తీర్మానం చేసి తర్వాత రాజ్యాంగంలో, భారత రాజ్యాంగం షెడ్యూల్స్లో దాన్ని చేర్చారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా తీసుకుంది కులగణన. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణన చేస్తా అన్నారు. కానీ కులగణన వల్ల ఎంతమందికి లాభం అయితే నిజంగా కులగణన చేస్తే కులాల అయితే రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశాలు అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా ఒక సామాజిక పరమైన విప్లవాత్మకమైన చర్యకి అది నాంది పలుకుతుంది. కుల జనగణన అంటే మొత్తం సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో ఏ సమాజానికి ఎంత శాతం వాళ్ళకి న్యాయం జరిగింది అనేది తెలుస్తుంది. స్టాటిస్టిక్స్ వస్తాయి. ఈ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్గా వాళ్ళకి డెసిషన్ తీసుకొని వాళ్ళ యొక్క రాజ్యాంగం ప్రకారం అందరూ ప్రజలంతా సమాన హక్కులు అనుభవించాలనే దానికి నాంది పలుకుతుంది. అయితే కులగణన ఏదైతే ప్రభుత్వం తీసుకుని మీరన్నట్టు ఆర్థికంగా సామాజికంగా అందరూ ముందుకెళ్తారన్నట్లు, కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం ఏదైతే దాదాపు 75 ప్రశ్నలకు పైగా ఈ ప్రశ్నలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది, కాస్త ప్రైవసీ డిస్టర్బెన్స్ ఉంటాయని చెప్పేసి కొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు, దేనికి సర్వే ప్రజల డాటాని బయట పెట్టడానికి అని ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. నిజంగా ప్రైవసీ బయటకు వెళ్తుంది అనుకోవచ్చు ఈ 75 ప్రశ్నల వల్ల? అది పూర్తిగా అవాస్తవం, అది మిస్నార్మ్. అది ప్రైవసీ అనేది ఒక సమాజం కులాల వారీగా, భారతదేశంలో సమాజం కులాల వారీగా విడిపోయినది వాస్తవం. అది సత్యం జరుగుతున్నది. మరి దాంట్లో ప్రభుత్వాలు తెలుసుకొని దాని డేటాబేస్లో మనం తీర్మానం చేసేదానికి అది ఉపయోగపడుతుంది. కానీ ప్రైవసీ దెబ్బతినేది అనేది అది మిస్నార్మ్, పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు చూస్తుంటే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు చూస్తే కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళు చెప్పున్నారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని తీర్పు చేసేదానికి ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్లో చేసి ఉన్నది. అదే బేస్లో చేసుకోవచ్చు. తమిళనాడులో 68% ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్. అదేవిధంగా మహారాష్ట్రలో
డిఎన్టీ కమ్యూనిటీస్కి, ఎన్టీ డిఎన్టీ ఎస్ఎన్టీ కమ్యూనిటీస్కి 11% రిజర్వేషన్ ఆల్రెడీ అమలు జరుగుతుంది అక్కడ. సో కాబట్టి ఇక్కడ ఎన్టీ డిఎన్టీ ఎస్ఎన్టీలకి 10% రిజర్వేషను కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రత్యేకమైన రిజర్వేషన్. సార్, ఈరోజు సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ వేదిక నుండి ప్రభుత్వానికి ఏం డిమాండ్లు మీరు పెట్టబోతున్నారు? ఈ సంచార జాతుల విషయం, తెలంగాణ సంచార జాతుల సంఘం వాళ్ళకి మేము రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ డిమాండ్లు సహేతుకమైన పూర్తిగా ఏమేంటి సౌత్ ఇండియన్ అదే ముఖ్యంగా అవి రెండే ప్రధానమైన డిమాండ్లు. ఏంటి? 42% రిజర్వేషను ఇవ్వాలి కుల జనగణన బేస్ చేసుకుని. తర్వాత అందులో ప్రత్యేకంగా డిఎన్టీలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రస్తుతం అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కులగణన పైన ఇటు మీరు ప్రెస్ మీట్లు పెడుతూ ఒకవైపు ప్రభుత్వం కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకుని ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూళ్ళలో తిరుగుతుంది. నిజంగా కులగణని మీరు ఏ విధంగా చూస్తారు? కులగణకి ఏ విధంగా ఒక స్టాండ్ తీసుకుంటారు మీరు? ఇప్పుడు సామాజిక ఆర్థిక కులగణన అంటే ఈ రాష్ట్రంలో 100% చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్ననాడు కూడా కులగణన చేయాలని చెప్పి నేను పంపిన తీర్మానం మేరకే ఇవాళ ఇదంతా జరుగుతూ ఉన్నది. నేను స్వాగతిస్తూ ఉన్నాం. క్వశ్చన్ల విషయంలో గోప్యత కొంత ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు దాని మీద కూడా మేము మాట్లాడాం. తొలి దశలో అవసరం వీలు లేకుండా తీసేసే అవసరం లేకుండా ప్రజలందరి గోప్యతను హరించే వివరాలు ఎందుకు? సామాజిక ఆర్థిక కులగణనకు ఇన్డెప్త్గా వ్యక్తిగతమైన విషయాలు ఎందుకని కూడా అన్నాం. కానీ అది ఎక్కడ సర్వేకి విఘాతం కలిగిస్తుందో అని చెప్పి తర్వాత దాని గురించి మేము మాట్లాడలేం. కాకపోతే ఇవాళ డినోటిఫైడ్ ట్రైబ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉండే ఒకటి, ఆ క్వశ్చన్ను తొలగించారు. వారు గతంలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పినారంటే ఈ సంచార కులాలకు సంబంధించినటువంటి ప్రత్యేక గ్రూపును చేసి 5% రిజర్వేషన్లు ఇస్తామని ఒక మాట చెప్పారు. వీళ్ళకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తామనేటువంటి మాట ఒకటి చెప్పారు. వీలైనప్పుడల్లా వీరికి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వీరికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తా అన్నారు. కానీ అదేవి ఇవ్వడం లేదు. బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఉన్నటువంటి ఒక్క హామీ కూడా పరిష్కరించేటటువంటి పరిస్థితులు లేరు. అందుకోసమే ఈరోజు సంచార జాతులకు సంబంధించినటువంటి యావత్ కులాల ప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. వారు 10% రిజర్వేషన్లు కావాలంటారు, ప్రత్యేక గ్రూపుగా గుర్తించమంటూ ఉన్నారు, నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం ఇవ్వమంటున్నారు. ఈ యొక్క ఉద్యమానికి నేను సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి వారి యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లు సాధించేంత వరకు వారి వెన్నంటి ఉండడానికి నేను సిద్ధమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ప్రభుత్వం దాదాపు 70కి పైగా ప్రశ్నల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. నిజంగా చాలా వరకు దాంట్లో క్వశ్చన్స్ ప్రజలు వ్యతిరేకిస్తుంది. నిజంగా ఈ 70కి పైగా ఉన్న ప్రశ్నలు ప్రజలకు అత్యంత అవసరం అనుకోవచ్చా ప్రభుత్వం పెట్టిన దాంట్లో? కొన్ని అనవసరమైన ఉన్నాయి. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ, గోప్యతను ఒక ప్రాథమిక హక్కుగా జస్టిస్ పుట్టస్వామి కేసులో ఎప్పుడైతే నిర్ధారించడం జరిగిందో, లేదా ఈ సేకరించినటువంటి డాటా విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, అలా సేకరించొద్దని ఎప్పుడైతే చెప్పారో ఇంత ఇన్డెప్త్గా క్వశ్చన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేకుండే ఆదరాబాదరాగా వారు ఎవరు చెప్పినా వినకుండా వారికి తోచినట్టుగా రూములలో కూర్చొని బ్యూరోక్రాట్స్ తయారు చేసినటువంటి క్వశ్చనర్ అది. బీసీ కమిషన్ చేసినటువంటి దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరి ఆమోదం మేరకు మీరు కలపడమా తీసేయడమా చేయమని చెప్పాము మేము 50 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు. కానీ ఇంకా కలిపేసి ఒక గందరగోళ వాతావరణం ఏర్పరిచి ప్రజలందరూ కూడా వారు ఉదారంగా ముందుకొచ్చి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. అయినా ప్రభుత్వం ఇవాళ 90% అయిందనే మాట చెప్తా ఉంది. ఎప్పుడు 90% అయింది? వందలాది కుటుంబాలు మా ఇంటికి రాలేదని చెప్తా ఉన్నప్పుడు ఆదరాబాదరాగా ఏదో ఈ సమాచారం ఇచ్చినా ఇవ్వకుండా ముగించేసి మొత్తం 100% పూర్తయింది రేపనే అంటున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఇంటింటికి పోండి, డేరాల కింద ఉన్న సంచార కులాలను చూడండి, వలస జీవులను చూడండి, ఎక్కడెక్కడ వారు ఉన్నారో వెతికి పట్టుకొని అన్ని కులాల యొక్క సంపూర్ణమైనటువంటి వివరాలు సేకరించినప్పుడు మాత్రమే ఇది సంపూర్ణ కుల సర్వేగా మేము భావిస్తాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని భావిస్తాం. లేకపోతే మీరు కనుక 100% గణన ఊరికే లెక్కలలో చెప్పి మా పని అయిపోయిందనేటువంటి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే సంచార కులాలందరినీ కూడా తీసుకొని ఎవరెవరింటికి రాలేదో వాళ్ళ వివరాలు సేకరించుకొని న్యాయస్థానానికి వెళ్ళి కేసేసి సంపూర్ణమైనటువంటి ఇంటింటి సర్వే జరిగేంత వరకు విశ్రమించమనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కులగణన పైన సంచార జాతులకు ఎటువంటి లాభం ఉంటుంది? పూర్తి స్థాయి కులగణన జరిగితే వాళ్ళకి కావాల్సిన క్వశ్చనే తీసేసారు. మీరు సంచార కులాల విముక్త జాతుల అనేటువంటి క్వశ్చనే తీసేసి మీరు హామీలలో మాత్రం కార్పొరేషన్ పెడతాం, 5% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తారు. ఆ వివరాలు సేకరించడం ఎట్లా? మీరు సంచార కులమా, విముక్త కులమా, లేకపోతే ఏం కులం అని చెప్పి అడగడంలో తప్పే ఉన్నది. ఆ క్వశ్చన్ ఎందుకు తీసేసినారు? మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం యొక్క సంపూర్ణమైనటువంటి జీవన ప్రమాణాల పెరుగుదలకు ఏం ప్రయత్నం చేయడం లేదు. అందుకోసమే ఇవాళ నేను నిన్నటి వరకు చైర్మన్గా ఉన్నటువంటి వాడిని సర్వే జరుగుతున్నప్పుడు
కొంత వ్యతిరేకంగా మాట్లాడితే సర్వే మీద ఎఫెక్ట్ అవుతుంది, మనం సర్వే కావాలని కోరుకుంటున్నాం అని చెప్పి మౌనంగా ఉన్నాం. కానీ సర్వే చేయకుండానే సర్వే చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, 90% అయిందనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ ఆబ్జెక్టివ్స్ని ఏ లక్ష్యంతో పెట్టారో స్పష్టమైనటువంటి సర్క్యులర్స్, స్పష్టమైనటువంటి జీవోల ద్వారా ప్రజలకు చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్? అది చెప్పకుండా ఊరికే గణన చేస్తే ఎట్లా, గణన చేస్తున్నామని చెప్పి తప్పించుకుంటే ఎట్లా? కాబట్టి సంచార కులాలకు, విముక్త జాతులకు, వృత్తి కులాలకు, ఆ విధంగానే వ్యవసాయ కూలీలు, ఇతరత్ర చిన్న చిన్న కులాలు చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్నటువంటి అందరికీ న్యాయం ఈ సర్వే ద్వారా ఎట్లా చేస్తారో, ఏం చేయబోతున్నారో స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఒకవైపు సంచార జాతుల గురించి మీటింగ్ పెడుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నావు? సంచార జాతుల్లో మీటింగ్లు అంటే అనాథలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 2017లో ఒక 124 జియో తీయించి వాళ్ళని సంచార జాతుల్లో చేర్చినాము. చేస్తే వాళ్ళు ఇప్పుడు సంచార జాతుల్లో 36వ కులంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి అనాథలు తెలంగాణ రాష్ట్రంలో అనేక డిమాండ్లు కూడా పెండింగ్గా ఉన్నాయి. వివిధ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలోనే యాదగిరి భువనగిరి జిల్లాలో ఒక 10 ఏళ్ల అమ్మాయి మీద రేప్ దాడి జరిగింది. గవర్నమెంట్ అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడే రేప్ జరిగింది. అది ఇంకా పెండింగ్లో ఉంది, విచారణలో ఉంది. ఇద్దరిపైన చర్యలు తీసుకున్నారు, మిగతా వారి పైన కూడా చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మహబూబ్నగర్ లోకల్లో కూడా ఒక అమ్మాయి గొంతు కోసిండ్రు. దాని మీద కూడా గవర్నమెంట్ డిఎస్పీ కూడా పోయిండు, కానీ ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. అదేవిధంగా మహబూబ్నగర్ బాల సదన్లోనే ఒక సిడబ్ల్యూసి మెంబరే ఒక అనాథ అమ్మాయిని కాల్ జైలు కట్టి రేప్ చేయడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ అక్కడ సిడబ్ల్యూసి మీద కానీ హోమ్ సూపరింటెండెంట్ మీద కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కమిటీస్ మీద డిడబ్ల్యూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో కూడా అసలు కాల్ జైలు కట్టి రేప్ చేస్తే కూడా కలెక్టర్ కూడా స్పందించలేదు, ఎస్పీ కూడా స్పందించలేదు. అదేవిధంగా మహబూబ్నగర్లో అదే గవర్నమెంట్ హోమ్లోనే ఒక అమ్మాయి శివమ్మ అనే అమ్మాయి చనిపోయింది, హోమ్లోనే చనిపోయింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందించలేదు. జడ్చర్లలో చాలా ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు మరి పిల్లలపైన? అంటే గవర్నమెంట్ శిశు సంక్షేమ శాఖ వాళ్ళు, మరి గౌరవ మినిస్టర్ సీతక్క గారు కానీ సెక్రటరీ కానీ గట్టి ఆర్డర్స్ ఇవ్వలేదు. ఈరోజు అనాథల ప్రాణాలు పోతుంటే కూడా గవర్నమెంట్ స్పందించలేదు. నేను అనేక సార్లు ఉద్యమాలు చేసినాము. మరి గౌరవ సెక్రటరీ అది కమిషనర్ కాన్స్టిట్యూషన్ మేడం కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా ఏమాత్రం స్పందించలేదు. అదేవిధంగా తల్లిదండ్రి చనిపోతే వాళ్ళ వంశపరంగా వచ్చిన ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తులకు కూడా గవర్నమెంట్ రక్షణ కల్పిస్తలేదు. చాలా చోట్లల్లా వివిధ సంఘాల పార్టీ నాయకులే, గవర్నమెంట్ నడిపిస్తున్న పార్టీ నాయకులే దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాలు చేస్తున్నారు. మరియు అనాథ పిల్లలు అనాథల ఆస్తుల కాడికి పోతే కూడా వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్లు చేయిస్తున్నారు. మరి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ తీవ్రంగా అనాథ ఆస్తులకు ఎలాంటి రక్షణ కల్పిస్తలేదు. ఈ విషయంలో నేను రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ సీఎం గారికి, మరి అదే గౌరవ చీఫ్ సెక్రటరీ, డీజీ గారులకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అనాథలకు వంశపరంగా వచ్చిన ఆస్తుల్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టకూడదు. వాళ్ళు ఏడన్నా చెప్పుకోవడానికి పోతే సాక్షులను కూడా బెదిరిస్తున్నారు. అనాథల భూములు కబ్జాలు చేస్తున్నారు, వాళ్ళకి చెప్పే సాక్షులను కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళని తీవ్రంగా కొట్టి తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. దయచేసి నేను గౌరవ డీజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సార్ మీరు ఏమాత్రం ఆల్ ఎస్పీలకు, కమిషనర్లకు, సిఐలకు, డిఎస్పీలకు తక్షణమే ఆదేశాలు ఇచ్చి అనాథల భూముల్ని రక్షణ కల్పించండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా డీజీ ఆఫీస్ ముందరనే ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంటే మాకు తల్లిదండ్రి. దయచేసి ఇకపైన ఏమాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి. దయచేసి సార్ చీఫ్ సెక్రటరీ మేడం కూడా, నేను శాంతికుమార్ మేడం కూడా, గౌరవ శాంతికుమార్ మేడం రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ కలెక్టర్లకు మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. శిశు సంక్షేమ శాఖలో ఆల్ జిల్లాలో జరుగుతున్న దాడులకు కలెక్టర్ స్పందిస్తలేరు, ప్రాణాలు పోతే స్పందిస్తలేరు, రక్షణ కల్పిస్తలేరు, అసలు డీడబ్ల్యూని రిపోర్ట్ అడుగుతలేరు. కలెక్టర్ విజిట్ చేయాలి. తల్లిదండ్రులు లేని పిల్లల ప్రాణాలు పోతుంటే కలెక్టర్ చైర్మన్ ఎందుకండి? ప్రాణాలు పోయినప్పుడు చైర్మన్ ఎందుకు? అసలు సంస్థ ఎందుకు? వ్యవస్థలు ఎందుకు? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఓముల్నే కాల్ జైలు కట్టి రేప్ చేస్తుంటే చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, సీఎం గారు అసలు ఎందుకు స్పందిస్తలేరు? అంటే అనాథ పిల్లలకు గత ప్రభుత్వం తల్లిదండ్రి అన్నది. ఈ ప్రభుత్వం అయితే రాక్షసంగా వాళ్ళపైన ఎములుగా వ్యవహరిస్తూ వాళ్ళని కాల్ జైలు కట్టి హోమ్లో రేజ్ చేస్తారండి.
ఇదేనా గవర్నమెంట్? తల్లిదండ్రులు లేని పిల్లలకు దేవుడే తల్లిదండ్రులు అంటారు. నేను గౌరవ సీఎం గారిని తల్లిదండ్రులుగా వేడుకుంటున్నాం. కానీ తల్లిదండ్రులు లేని పిల్లల్ని రేప్ చేస్తారా? ఇంత అన్యాయమా? రేప్ చేస్తే కూడా ఒక కలెక్టర్ స్పందించలేదు, ఒక ఎస్పీ గారు స్పందించలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించిన సెక్రటరియట్లో దాదాపు అనేక ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన ఫైల్ కూడా పెండింగ్లో ఉంది. అంటే అనేక స్కీములు వస్తున్నాయి, అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు, అనేక కొత్త కొత్త స్కీమ్స్ ఇస్తున్నారు, కొత్త కొత్త ప్లాన్లు చేస్తున్నారు. అవేం ప్రాజెక్టులు కట్టాలి, ఫార్మా కంపెనీలు పెట్టాలి, అన్ని పెట్టాలి, ఏమేమో అంటున్నారు. కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకు గుర్తుకొస్తలేరా అండి? తల్లిదండ్రులు లేని పిల్లలకు న్యాయం చేయట్లేదా? నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మరి మీడియా పెద్దలకు, మీడియా మిత్రులకు, అన్ని సంఘాల నాయకులకు, అన్ని పార్టీల వారికి కూడా చెప్తున్నా, దయచేసి తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే అన్ని కులాల్లో ఉన్నారు అనాథలు, అన్ని పార్టీల్లో ఉన్నారు అనాథలు. దయచేసి అనాథ ఆస్తులకు రక్షణ కల్పించండి. అనాథలు రేప్ చేసే వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రతి ఒక్కరు గుర్తు చేయండి. గవర్నమెంట్ మీద స్పెషల్ తీసుకురండి. కానీ మూర్ఖుల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డీజీ గారు దయచేసి మీరు వెంటనే ఆల్ జిల్లా ఎస్పీలకు తక్షణమే ఆదేశాలు ఇవ్వండి. అనాథలకు రక్షణ కల్పించండి, అనాథల భూములకు రక్షణ కల్పించండి, అనాథల ప్రాణాలకు రక్షణ కల్పించండి. అనాథల్ని వేధిస్తున్న వాళ్ళని ఎంబడే కానీ తమరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా, బీడీ యాక్ట్ పెడతారా, మీ ఇష్టం. కానీ దయచేసి తమరు పెద్దలు అని గౌరవిస్తున్నాం, మీరే తల్లిదండ్రులకు వేడుకుంటున్నాం. ఏమాత్రం స్పందించి ఎంబడే న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. చీఫ్ సెక్రటరీ మేడం కూడా వేడుకుంటున్నాం, న్యాయం చేయాలని మీరు పదే వేడుకుంటున్నాం సార్, ప్లీజ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణన ఏదో జరుగుతుందో 45వ కాలంలో ఉన్నటువంటి డిఎన్టీ లిస్ట్ అన్న తీసేయడము, ఈ యొక్క సంచార జాతుల ఒక అసలు సంచార జాతులను ఒక మనుషులను గుర్తించడం ఈ 77 సంవత్సరాల్లో అసలు గుర్తించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసము కులగణనలో సంచార జాతుల కోసం ఒక గుర్తింపు అనే ఒక కారణం ఉండే, అది కూడా తీసేసిండు. సంచార జాతులకు ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇక ప్రభుత్వము స్పందించి అట్టడుగున చిట్ట చివరన ఉన్నట్టు ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సంచార జాతులే. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాల కూడా వెనుకబడినటువంటి కులాలు సంచార జాతి కులాలు. ప్రభుత్వము స్పందించి ఈ యొక్క సంచార జాతుల యొక్క కులగణనను చేసి ఈ యొక్క సంచార జాతులకు కూడా రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ఈ యొక్క సంచార జాతులకు రాజకీయమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలని ఒక సంకల్పం, ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మానవత దృక్పథంతో ఆలోచన చేయాలా. ఎప్పుడు కూడా నిజంగా మీరు గుర్తిస్తే ఈరోజు రాష్ట్రంలో సంచార జాతులకు సంబంధించినటువంటి జనాభా కూడా అత్యధిక జనాభా ఉంది. ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని గుర్తిస్తుందో ఆ ప్రభుత్వానికి ఈ యొక్క సంచార జాతులకు సంబంధించినటువంటి కులాలు, కుల సంఘ నాయకులు అందరూ కూడా కట్టుబడి తమ ప్రభుత్వానికి వెన్నుదండుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, బీసీ సంఘానికి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క నోరు లేని, ఈ యొక్క చైతన్యం లేని కులాలలో మీరు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మీరు ఇదే విధంగా ఈ యొక్క సంచారయాతి కులాలను బాధ పెడితే రానున్నటువంటి రోజుల్లో గ్రామాన జిల్లా స్థాయిలో చైతన్యం తీసుకొచ్చి ఒక ప్రభుత్వం పైన భారీ ఉద్యమాన్ని చేయడానికి కూడా ఈ యొక్క సంచార జాతి సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా కలిసి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వము మానవతా దృక్పథంతో స్పందించి ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ 42% ప్రకటిస్తారు. నిజంగా ప్రస్తుతం ఈ అమలయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు ప్రస్తుతం రాజకీయాలను చూస్తే? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటున్నది. నేడు ఈరోజు సంచార జాతుల పెద్ద యుద్ధంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఆ సంచార జాతులకు కావాల్సినటువంటి 10% రిజర్వేషన్ కల్పించి వారు ఏ మాట అయితే ఇచ్చినారో ప్రచారంలో వాళ్ళు ఎలక్షన్ల ముందు ఆ మాట నిలబెట్టుకొని చిత్తశుద్ధితోని బీసీ కులాలకు ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నటువంటి సహాయ సహకార నిధులను అందించాలి. అదే ప్రకారంగా కూడా మరి బీసీ కులాలను కూడా ఏ విధంగా గుర్తించుకున్నదో సంచార జాతులను కూడా గుర్తించి ఆ విధంగా చెట్ల కింద పుట్ల కింద వాళ్ళ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక సంచార జాతి కులస్తులను
కూడా వాళ్ళు గుర్తించుకొని వారికి కావాల్సినటువంటి సహాయాన్ని అందించాలి. వారికి కూడా 10% రిజర్వేషన్ కల్పించి వారిని గుర్తించి వారి యొక్క సామాజిక సంఘంలో కూడా వారికి యొక్క ప్రత్యేక హోదా కల్పించాలని ఎంబీసీ అనేటువంటి గత ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఎంబీసీ హోదాను అది పరిగణనలోకి తీసుకొని వారికి ప్రత్యేకంగా ఎంబీసీ హోదాలో 36 కులాలను ప్రత్యేకంగా వాళ్ళకు కావాల్సినటువంటి సంచార జాతుల వారికి ఇచ్చి వారిని ప్రత్యేక హోదా కల్పించి వారికి ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారి తోటి సహకరించి వారికి ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజిక పరంగా కానీ వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకమైన డిమాండ్లు కూడా కల్పిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కులగణన మరియు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఏదైతే దానికి ముందడుగుగా సర్వే జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రిజర్వేషన్ పరంగా కూడా మరి డెడికేషన్ కమిషన్ అనేది ఒకటి వేసి ఆ పరంగా కూడా ఏ వర్గాలకు ఎంత ఇవ్వాలనే అంశాల మీద కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీసీలలో దాదాపు 134 కులాలలో 56 కులాలైనటువంటి సంచార జాతులకు స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, కనీసం ఒక వార్డు మెంబర్, సర్పంచ్ కూడా లేని కులాలు దాదాపు సగం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది వర్గీకరణ చేసినప్పుడే ఈ కులాలకు రాజకీయంగా అవకాశం వస్తుంది. వారు కూడా రాజకీయ పరంగా ఎదగడానికి ప్రభుత్వము అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇచ్చే రిజర్వేషన్లలో ఖచ్చితంగా వర్గీకరణ చేయాలి. సంచార జాతులకు 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా మేము ఈ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము సంచార జాతుల కులానికి చెందిన వాళ్ళము, మందుల కులస్తులం. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కులగణన సర్వేలలో కేవలం 60% మాత్రమే జరిగింది. అలాగే సంచార జాతకుల యొక్క కులగణన సర్వే సంబంధించినటువంటి లిస్టును కూడా తొలగించడం జరిగింది. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మరి ప్రభుత్వం ఎందుకు తీసివేసింది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా తీయడం మూలంగా సంచార జాతకుల యొక్క కులాల యొక్క వివరాలు కానీ వాళ్ళ యొక్క లెక్కలు కానీ తెలిసే పరిస్థితి లేవు. కాబట్టి సంచార జాతకుల యొక్క కాలంని యథాతథంగా మళ్ళీ చేర్చి మళ్ళీ ఈ యొక్క కులగణన సర్వే నిర్వర్తించాల్సిన కోరుతా ఉన్నాము. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, భౌతికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, అట్లాగే ఆరోగ్యపరంగా కానీ, రాజకీయంగా పరంగా కానీ అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నటువంటి సంచార జాతకులకు 4% రిజర్వేషన్లు ఇవ్వాలని మేము ప్రధానమైనటువంటి డిమాండు. అట్లాగే సంచార జాతకులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణలో పూర్తిగా కులగణన జరుగుతుంది. సర్వేకి కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది. కొంతవరకు వ్యతిరేకత వస్తుంది, కొంతవరకు సమర్థిస్తున్నారు. కులగణని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే కులగణన చేయటం వేరు, కులగణన చేసిన తర్వాత రిపోర్ట్ బయట పెట్టడం వేరు. కులగణన చేయటానికి డబ్బులు వెచ్చించి కమిటీలు ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు. కానీ కులగణనలో సరైనటువంటి దామాసా ప్రకారంగా ఎవరైతే అట్టడుగున్నటువంటి సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళ డేటా రావట్లేదు అనేది 100కు 100% కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 2011లో జరిగినటువంటి కులగణనలో కానీ, 2014లో జరిగినటువంటి కులగణనలో కానీ, లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో కానీ, అక్కడ ఆంధ్ర కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, కానీ ఎవరైతే అట్టడుగున్నటువంటి సంచార జాతులుగా, నొమాడిక్ ట్రైబ్స్గా, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నారో వాళ్ళు సరైనటువంటి డేటా వచ్చే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు మొట్టమొదటిగా ఇచ్చినప్పుడు 45వ కాలంలో సంచార జాతులకు సంబంధించినటువంటి వారి యొక్క అంశాలు కూడా పెట్టడం జరిగింది. మళ్ళా దాన్ని పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేసి పబ్లిక్లో పెట్టినటువంటి ఫారంని ఏదైతే దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆ డేటా సేకరించే దాంట్లో అది తీసేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే పెట్టడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. సంచార జాతులు ఎక్కడ దొరుకుతారు? ఇలా డేటా రావడానికి గల కారణాలు ఏంటి? గుడిసెలు వేసుకుని ఎక్కడో బయట ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేటా సేకరించాలి కదా. వాళ్ళు ఎప్పుడు వస్తారు? పొద్దున్నే భిక్షాటనకి వెళ్ళో, లేకపోతే పొద్దున్నే కాయలు అమ్ముకోవటానికో, పూలు అమ్ముకోవటానికో, ప్లాస్టిక్ ఐటమ్ అమ్ముకోవటానికో, లేకపోతే గాజులు వ్యాపారం చేసుకోవటానికో, లేకపోతే రోడ్డు పక్కన ఏదో చిన్న చిన్న డ్రమ్ములు అమ్ముకోవటానికో, లేకపోతే ఏదో చిన్న భిక్షాటనకో పిల్లల్ని ఎత్తుకుని పోయే పరిస్థితి. ఎప్పుడు వెళ్తారు? సాయంత్రం వస్తారు. వీళ్ళు ఎప్పుడు వెళ్తారు? ఉదయం వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు డేటా కనిపించలేదు కాబట్టి లేరు కదా అనే పరిస్థితి. అంటే సంచార జాతులు డేటా
తీయటంలో పూర్తి విఫలమవుతా ఉంది. మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే మనం చేస్తా ఉన్నాం, సంచార జాతుల మీద ప్రత్యేకించి సర్వే చేయండి. రైట్, ఈరోజు మీరు ఒక లైన్ పట్టుకున్నారు, ఏదో బీసీ రిజర్వేషన్ 42% వాళ్ళకి అమలు చేస్తుంది కాబట్టి మాకు కూడా సంచార జాతులకు 10% రిజర్వేషన్ కష్టంగా దాంట్లో సపరేట్ అమలు చేయాలన్నారు కదా. ఈ నుంచి ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్లు చేయబోతున్నారు సంచార జాతి తరపున? అంటే ప్రధానంగా రాజకీయ రంగంలో 10% రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఇలా బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చి సంచార జాతర కనుక డివైడింగ్ చేయలేకపోతే, సెపరేట్ చేయకపోతే మళ్ళా యథావిధ గొడవ అయ్యే పరిస్థితి. కారణం ఏంటంటే మీరు బీసీఏకి 7% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నారు. అందులో 57 కులాలు ఉన్నాయి. సంచార జాతులు 46 చిల్లరే ఉన్నాయి. కానీ 7% రిజర్వేషన్ ఎవరికి పోతా ఉంది? అగ్ని కుల క్షత్రియులు, వాల్మీకి బోయులు, కాళింగులు, రజిక, నాయ బ్రాహ్మణ వగేరే లాంటి సామాజిక వర్గాలు. కానీ అందులో ఉన్నటువంటి సంచార జాతులకు 1% కూడా ఇచ్చే పరిస్థితి లేదే. మరి స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు గానో సర్పంచులు గానో ఎవరైనా సంచార జాతులకు సంబంధించి పోటీ చేయాలంటే అక్కడ బీసీ అని చెప్తాడు. ఆ ఏరియాలో ఒక రజిక కులస్తుడు, ఒక గంగిరెద్దుల కులస్తుడు పోటీ చేస్తే ఎవరు నెగ్గుతారు? రజిక కులస్తుడికే ఓట్లేసే పరిస్థితి. లేదా ఒక గౌడు కులస్తుడు, ఒక బుడబుక్కల కులస్తుడు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? గౌడు కులస్తుడు గెలిచే పరిస్థితి. అందుకనే సంచార జాతులకు ఇవ్వాల్సినటువంటి వాటా సంచార జాతులకు ఇవ్వాల్సిందే. ఎవరికి రావాల్సినటువంటి వాటా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయంగా ఎదురుండే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎలా సంచార జాతుల వాయిస్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగాం, ఎవరెవరు సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు తీసుకెళ్ళగలిగాం. కానీ తెలంగాణలో ఏమైంది? 10 సంవత్సరాలు ఆ సామాజిక వర్గాలు కాని వారిని చైర్మన్ అనేటువంటి పరిస్థితి. సంచార జాతుల అంశాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది. కానీ ఈరోజు ఏం చెప్పింది? మళ్ళా యథావిధిగా అదే సంచార జాతుల కార్పొరేషన్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలను కాకుండా వేరే సామాజిక వర్గాలు ఇచ్చింది. ఎవరికి బాధ్యత ఉంటుంది? నిజంగా నా కుటుంబం మీద నాకు బాధ్యత ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండదు కదా. ఇది సామాజిక భావం అనే ఆలోచన రాజకీయ పార్టీలకు ఉండాలి. ప్రధానంగా సంచార జాతులకు ఇవ్వాల్సినటువంటి కోట సంచార జాతులకు ఇవ్వాలి. సంచార జాతులకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ సంచార జాతులకు ఇవ్వాల్సిందే. తెలంగాణ ఇప్పుడు మన తమిళనాడు చూస్తే ఎంబీసీలకి డిఎన్టీలకి సెపరేట్ రిజర్వేషన్ ఉంది అక్కడ. అంటే అక్కడ ఎంఆర్ఓలుగా లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాల్లో డిఎన్టీలు అవుతా ఉన్నారు, ఎంబీసీలు అవుతా ఉన్నారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా అక్కడ డిఎన్టీలు అవుతా ఉన్నారు, ఎంబీసీలు అవుతా ఉన్నారు. కానీ ఆంధ్ర తెలంగాణ పరిస్థితి అట్లేదే. కాబట్టి అందుకనే ప్రధాన డిమాండ్ ఏంటంటే గతంలో నుంచి జస్టిస్ లోకూర్ చెప్పినా, లేకపోతే జస్టిస్ వెంకటాచార్య గారు చెప్పినా, లేకపోతే వెనలగంట రాఘవ గారు చెప్పిన సెపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలనే పరిస్థితి ఉంది. లేదా సంచార జాతులు ఎస్టీ జాబితాలో చేర్చాలా. ఈ ప్రధాన ఎజెండా తోటి ప్రభుత్వాలు కనుక గమనించకపోతే రానున్న కాలంలో ప్రభుత్వాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలకు కూడా తగిన బుద్ధి చెప్పడానికి సంచార జాతుల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఎదురుకొస్తా ఉన్నారు. ఆకలి బాధలతోటి వారి యొక్క పొట్ట చేత పట్టుకునే కాదు, వారి యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేయడానికి సంచార జాతులందరూ కూడా ఎదురుకు రాబోతా ఉన్నారనే విషయాన్ని ప్రకటించడం కోసం ఈరోజు జరుగుతున్నట్టు మీటింగ్. అయితే షాద్నార్ నియోజకవర్గం కూడా బీసీ కులగణన జరుగుతుంది. ఆల్రెడీ మినిమంగా షాద్నార్ నియోజకవర్గంలో 85 నుంచి 95% వరకు మొత్తం కులగణన సర్వే జరిగింది. ఎక్కడెక్కడ మేము సంచార చెందిన వాళ్ళము, సంచార జాతి ప్రజలు ఎక్కడెక్కడ ఉండరో వాళ్ళందరికీ కూడా మేము సర్వే చేయించిన దగ్గరుండి కూడా సర్వే చేయించినాము. ఎందుకంటే మేము ఇప్పుడు సంచారాలు బీసీఏలో ఉన్నాం కాబట్టి బీసీలు బలంగా ఉండాలి, బీసీల రిజర్వేషన్ బీసీలకు ఉండాలి అన్నదే మా నినాదం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మీటింగ్ ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. ఆ బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించి అందులో కూడా సంచార జాతులకు చెందిన వాళ్ళకు 10% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక సామాజిక వర్గాలు, అనేక కులాల వాళ్ళు కూడా రాజకీయంలో రిజర్వేషన్ కానీ విద్యాపరంగా, రాజకీయ పరంగా అనేక పరంగా రిజర్వేషన్ ఉన్నాయి. కానీ మా సంచార జాతుల ప్రజలకు ఇప్పటివరకు ఎక్కడ రాజకీయంగా రిజర్వేషన్ లేవు. కాబట్టి ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో మా యొక్క కులాలను గుర్తించి మా కులాలు కూడా రిజర్వేషన్ ఇచ్చి రాజకీయాల్లో కానీ, విద్యారంగం కానీ, ఇంకా ఏదన్నా ఒక ప్రజలకు ఏదైనా సబ్సిడీ ఇచ్చేదానిలో కూడా అన్నిట్లో వీళ్ళకు ఒక ఇబ్బంది లేకుండా మంచి జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు సంచార జాతులు అన్న చెప్పినట్టు అందులో ఇంకోటి ఏంటంటే మా మందుల కులం అనేది చాలా వెనుకబడి ఉన్నది. ఈ సంచార జాతుల 46 కులాలలో అన్ని కులాల కన్నా ముంగడుకున్నదన్న మా ఎన్నుకున్న కులమే మందుల జాతి.
మందుల కులాన్ని ఎవరు గుర్తించలేరు. అరే ఏంది మీరు మందులులా అనేది ఒక ఆటపాటగా పాటలు పాడడము, ఒక ఆటపాటగా మనిషిని చూడడము. రెడ్డి జిల్లా నుంచి సాస్పేట్ మండలం నుంచి నా పేరు మోషే. అయితే మా అనాది కాలం నుండి గిట్ట మా మందుల కులాన్ని ఎవరి గిట్ట ఏంది ఎక్కడ పోయి ఏం కులం మీద అంటే మా మందుల కులం అంటే గిట్ట వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే మందుల కులం అంటే ఎక్కడుంది, ఏం మందు చేసిండ్రు, ఏం చేశారంటే అనాది కాలం నుండి సమాజము చిన్నగా ఉన్నప్పటి నుంచి గిట్ట మా వెనకటి మా తాతల కాడ నుండి మా తండ్రుల కాడ నుండి వైద్యం చేసారు. వైద్యం లేనప్పుడు డాక్టర్ లేనప్పుడు డాక్టర్ ఎవరు లేరు. అప్పట్లో మన కాలంలో దవాఖానా లేదు, డాక్టర్ లేరు. ఆ కాలంలో మేము వైద్యం చేసినాం. ప్రతి ఊరికి తిరిగి చిన్న చిన్న జాబులకు జ్వరం కానీ రోగం కానీ ఏది కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ మేము వైద్యం చేసేది. వైద్యం చేసుకుంటూ తిరిగినందుకు మాకు మందుల కులం అని ఒక పేరు వచ్చింది మాకు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కులగణన జరుపుతుంది. నిజంగా కులగణన జరిపేటప్పుడు ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ కులగణన మీ సంచార జాతుల దగ్గర కావచ్చు, లేకపోతే మీ మందుల ఈ కులానికి సంబంధించి ఇంటి వాళ్ళకి వస్తున్నా, మరి ఇంటి వచ్చే సర్వే చేస్తున్నా కొన్ని చేస్తున్నారు. ఇంకా కొంతమందికి ఏమైందంటే కొన్ని గుడిసెలు ఉన్నాయి అన్నట్టు. ఆ గుడిసెల వరకు ఇంకా వెళ్ళటం లేదు. సమాజంలో ఇంకా కొంతమంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇండ్లు లేకుండా ఊరి బయట గుడిసెలు వేసుకొని చెట్ల కింద కానీ ఊరి బయట కానీ నీళ్ళటాకుల కింద కానీ అక్కడ ఏమైందంటే గుడిసెలు వేసుకొని నివసిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తలేరు. వాళ్ళకి ఇంటి నెంబర్ లేవు, రేషన్ కార్డులు లేవు, ఓటకులు లేవు. వీళ్ళకి ఏమి నెంబర్స్ లేని వాళ్ళు గిట్ట ఇంతవరకు ఇంకా ఉన్నారు ఈ సమాజంలో మన తెలంగాణ. ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే ఈ యొక్క మందుల కులాన్ని, ఈ మందుల కులం ఎట్లాగుందో ఇట్లా ఇతర సంచార జాతుల కులాలను గిట్ట ముందుకు తీసుకురావాలని, ఈ యొక్క మందుల కులానికి కావాల్సిన వాటాలు మాకు రావాలని, మాకు 10% రిజర్వేషన్లు కల్పించాలని మేము కోరుచున్నాము. మా హక్కులు మాకు కావాలి. మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ చేయాలి, మంచి చదువులు చదవాలి. మా కోసం గురుకుల పాఠశాలలు ఎటైతే చేసారో మా మందుల కులానికి గిట్ట ఒక పాఠశాలలు నిర్ణయించాలి ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో.